బైబిల్లో చాలా నిపుణంగా రాస్తుంది, చాలా నిపుణంగా రాస్తుంది. ఎందుకంటే ప్రత్యేకత అనేటప్పటికి ఏంటంటే వాళ్ళ పలహారంలో మనం తినకూడదు, మన పలహారంలో మనం తినకూడదు, తర్వాత ఆ దేవుడికి మనం పూజ చేయకూడదు, మన దేవుడికి మనమే పూజ చేసుకోవాలని చెప్పి ఛాందస్ భావంలో బైబిల్ ఎక్కడ లేదు. అది మీకు తెలుసుకుంటే చాలా ఉంచుకోండి. ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే అవి బాబు నేను యేసుబాబుని నమ్ముకున్నాను కదా, నేను దేవటానికి రానంటే దొరుకుతుంది. నేను యేసుబాబుని నమ్ముకున్నాను కదా, మరి నేను అనవసరం కట్టించుకొచ్చా, పెళ్లి తెచ్చుకొచ్చా ఒకటి అంటుంది. యేసుబాబుని నమ్ముకున్నాను కదా, నువ్వు భోజనానికి ఎక్కించుకుంటున్నా, మీరు భోజనానికి వెళ్ళొచ్చా అని ఒకటి అంటా ఉంటాను. ఇవన్నీ ఛాందస్ భావాలు బైబిల్లో లేవు. ఒకవేళ మీరు అలా ఉంచుకోండి. అది ప్రత్యేకత. ప్రత్యేకంగా ఉండాలంటే ఏమన్నాడంటే యేసు ప్రభు 10,000 మందిలో శ్రేష్ఠుడు, ప్రత్యేకుడు. ఎందుకంటే పాపం లేకుండా పుట్టిన ఆయన. మిగతా దేవుడు అనుకుంటున్న మన ఫ్రెండ్స్ దేవుడు అనుకుంటున్న వాళ్ళందరూ ఒక్కో రకంగా పుట్టినవాడే. పాపం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన, దేవుని యొక్క వాగ్దానం వలన, మరి కన్యక అయిన మరియమ్మ గారి యొక్క గర్భాన్ని ఎన్నుకుని ఈ ప్రపంచానికి వచ్చిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. అది మనం నైరాన్ని నమ్మకున్న జరిగిన సత్యం. అందుచేత ఆయన పాపం లేకుండా వచ్చాడు కనుక ప్రపంచంలోనే వాళ్ళ పొరలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే పుట్టంలోనే ఆ పుట్టులోనే పాపం లేదు. అది ప్రత్యేకం. ఇప్పుడు మనం ఆయన నమ్మినప్పుడు అందరూ ఆయన అంగీకరించరు. యేసుక్రీస్తు మన వాక్య ప్రకారం అందరూ అంగీకరించరు. వారికి అందరికీ దేవుని పిల్లలకి అంటే భక్తులకి ఆయన అధికారం అనుగ్రహించారు. అందుచేత మనం కూడా ప్రత్యేకత ఉండాలంటే ఆయన దూషించడం, ఆయన ఆలోచించడం అనేసి, లేదా ఆయనతో మాట్లాడటం అనేసి, ఆయన వైగారుకోటి ఇవి మనం అనుకున్నాం. అది కాదు. ఇప్పుడు ఆయన ప్రత్యేకత ఏంటంటే బైబిల్ చాలా క్లియర్గా వస్తుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం ఒకసారి సందర్భంగా చదవాలి. మీరు మీ సొంత కార్యంలోనే కాక బైబిల్లో రాస్తున్నారు నేనే మన సొంత కార్యంలోనే కాక ఇతర కార్యములను కూడా చూడవాలి. ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఎవడో నడుస్తూ ఎత్తమని రోడ్డు మీద ఎవడో కాలు మీద పట్టుకోండి వాడిని ఆడికి 3 నెలలు ఉన్నాయి. లేకపోతే గుండుకుంటున్నారు శివుడు మందారు ఏదో పడిపోయింది. మన సీట్లో బైబిల్ ఉంది, మన రోడ్డు ఎలా చూసాం, ఎలా చూసినప్పుడు శివాయ హిందువాయ మహానటి తెలిసిపోయింది ఆయన. ఇప్పుడు ఆయన సేవకుని చేయి పడిపోయాడు. ఎవరితో అది లేకపోతే రైతులు కొంతమంది చర్చలు కూడా అదిస్తారా? ఎందుకంటే ఆది ఉట్టుకుంటే ఆ చరిత్రలో తెచ్చినా లేకపోతే అక్కడి నుంచి నాకు కూడా వచ్చేదని ఎవరో చెప్పాడు. ఛానల్స్ కావాలి. అందుచేత మన సంఘం అన్న కూడా చాలా మంది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు దేవుడు చెప్పిన ప్రత్యేకత ఏంటంటే నిజంగా భగవంతుడు నమ్మకలే ఏ ఫోటో నమ్మకలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం మాత్రం నమ్మకలిగితే ఆ నమ్మిన మనము మన పనులే కాకుండా ఇతరుల పనులు కూడా చేయాలి. ఆ కలిగి మనసులో ప్రత్యేకత, ఆయన పుట్టిన ప్రత్యేకత, ఆయన విధానం ప్రత్యేకత, ఆయన మరణం ప్రత్యేకత, ఆయన పునరుద్ధానం ప్రత్యేకత, ఇవన్నీ బైబిల్లో రాస్తుందండి. నమ్మవాలని కాదు, ఆయన రాసిన విధానం బట్టి అంతే. అంచేత దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకు ఎలాగైతే ప్రత్యేకుడు, ఆయన అనుసరించిన ఆయన నమ్మిన మనం కూడా ప్రత్యేకత కలిగి ఉండాలి. అంతే. ఆ ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత వారిని ఘనంగా ఉంచాలి. వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ భాష. రెండోది ఏంటంటే వాటి తర్వాత మనం మన పనులే చేసుకుంటే ఉపయోగం లేదు. మనం అదే ఇప్పుడు ఎవరైతే నమ్ముతారో కష్టాలు దీనికి ఏమో యాగాలు లేవు, రూల్స్ లేవు, కట్టవలసిన డబ్బు లేదు, తీసుకోవాల్సిన సెక్షన్ లేదు. ఎవరైతే ఈ గ్రంథంలో ఉన్న మాత్రం నమ్ముతారో మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రత్యేకత కలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న మనం కూడా ఆయన వల్లే ప్రత్యేకత కలిగి ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. కాబట్టి ఎవరైతే ఈ వాక్యమును విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారందరూ దేవుని వలన సమాధానం కలిగి అంతే. మైండ్ వచ్చేది అంతే. విశ్వాసం, నేను ఆ మాట నమ్మానుగా అంతే. విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం బట్టి దేవుని ద్వారా మన సమాధానం కలిగి ఉంటాం. దేవుని విధానంలో ఎక్కడతో ఉన్నది చిన్న పడపాటు యేసుప్రభు నేను ప్రార్థన చేస్తే యేసుప్రభు కొంతమంది, యేసుప్రభు అంటే ఇష్టం ఉన్నవాడు ఇంకా నమ్ముకునేవాడు చాలా మంది అంతే ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇప్పుడున్న దేవుని యొక్క మాటను బట్టి, ఆయన అనుభవించిన ప్రత్యేకతను బట్టి, మనం చేస్తున్న ప్రత్యేకతను బట్టి, ఎవరైతే దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో జాతను అది ఇంకా అయిపోవడం జాత. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలు అర్థమైంది. ఇంకా అక్కడ నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. అది ప్రత్యేకమైనటువంటి మన తిరుగుబంధాలలో, ఆరాధకులు, లేకపోతే వస్త్రదారులు కాదండి. కొంతమంది పాత్రలు చెప్తున్నా, కొంతమంది సేవకులు చెప్తున్నా, కొంతమంది చెబుతున్న అబద్ధమైన మాటలు బైబిల్లో కాదు.
బైబిల్లో ఉన్న మాట ఏంటంటే దేవుడు నేను ఆలోచిస్తున్న దేవుడు ప్రత్యేకుడు, ఆయన జన్మం ప్రత్యేకత, ఆయన మరణం ప్రత్యేకత, ఆయన పునరుద్ధానం ప్రత్యేకత. ఆయన మనసు ఏంటంటే నువ్వు నీ సొంత పనులే కాకుండా ఇతర పనులు కూడా చూడాలి, క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరు కలిగి ఉండాలి. అది దేవుడు మనకు ప్రసాదించిన ప్రత్యేకత. అప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమంది నీతిని జరిగించిన ప్రతి వాడు నమ్మని నీతి అంటే ఆది కాలం 15 ప్రకారం అబ్రహాము దేవుడిని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను కూడా తణుకులో మరి రవి గారు చెప్పిన ప్రతి వాడిని అర్థం అనమాట. నీతిని జరిగించిన ప్రతి వాడు అంటే దేవునికి గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నమ్మని ప్రతివాడును, అదొక వాక్యం. ప్రతివాడును సహోదరుని ప్రేమింపని, అది తన సహోదరుని వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని ప్రేమించగలగాలి. వాడు ఎవరైనా సరే ప్రార్థనకు వస్తే ప్రేమితే గొప్ప ఉంది. ప్రార్థనకు రాకపోయినా, మాట్లాడకపోయినా, మాట్లాడుతున్న ఇరుగుపడి వారితో, స్నేహితులతో, బంధువులతో, సహోదరుతో, పక్కవారితో ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం పరిగెత్తేస్తున్నాను, శుక్రవారం పరిగెత్తేస్తున్నాను, ఆదివారం పరిగెత్తేస్తున్నాను, అసలు ఏ పదైనా మారేస్తారు కానీ, ఎంత ఉద్యోగమైనా మారేస్తారు కానీ, భోజనం చేయమైనా మారేస్తారు కానీ, చర్చి మాము అన్నవాడు మరి ఎవడైనా దేవుని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధకుడు. ఆడు ఆదివారం గుర్తేసి తన సహోదరిని పలకరించిన వాడు, తన సహోదరిని తక్కువని ప్రేమించిన వాడు ఏమని చెబుతుంది బైబిల్? అబద్ధికుడు సైతాన్ని చెప్పింది. అందులో దాడి చెబుతున్నా అసలు నాకు లోకంతో సంబంధం ఉందండి, ఎవరు ఎలా పోతే నాకు ఉంటుంది. నేను శుక్రవారం చేస్తా, ఆదివారం చేస్తా, శనివారం ఉపవాసం, ఆదివారం పనులు ఇది మళ్ళీ 2 పూర్వం ఉండడం కానీ వాళ్ళు చెప్పడం కానీ చెప్పేసి సులువుగా చెప్పి కూడా చాలా మంది ఉన్నారు ప్రజలు. లేదా మనం అలా ఉండకూడదు. ఇక్కడ ఏమని రాస్తుంది? అతడు ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానో, దేవునితో మిళితం అయిపోయానని చెప్పి తన పక్క సహోదరుని ప్రేమించిన వాడు సైతాను. ఇప్పుడు మీ గుర్తులు చూడాలి, మీ ఊళ్ళో ఎంతమంది సైతాలు ఉంటారు. రాజుదేశుడు కూడా ఆదివారం అందరూ గుడికెళ్ళిపోయి కూడా, శుక్రవారం గుడికెళ్ళిపోయి కూడా, కానీ పక్క వరకు మాట్లాడతారు. ఆడు మాట్లాడడం గురించి రాస్తుంది, అతడు అబద్ధికుడు అంటే సైతాన్ని రాస్తుంది. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రత్యేకత కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ దేవుడు నమ్ముకున్నవాడు మన ఎవరో దేవుడు నమ్ముకున్నవాడు ప్రత్యేకున్నవాడు కదమ్మా. ఇప్పుడు కంగారు అమ్మాయికి వచ్చి కంగారు ఏంటంటే గమనించుకున్న ఆర్డర్ చేసిన క్యాటరింగ్ కూడా ఉదయం సంతర్పణ కాలే, చింతాలం సంతర్పణ కాలే, సాయిబాబు సంతర్పణ కాలే, మావుల సంతర్పణ కాలే. ఇప్పుడు ఆర్డర్ చేసి మన గురించి మాట్లాడే తినొచ్చా? ఈ భాష చెప్పాల్సింది చెప్పడం నాకు తినొచ్చా? ఆడమిగా తినొచ్చా? మనకేముండాలి? మనం ఎప్పుడు ఊరుకోవాలి? కృపావారు సిగ్నేచర్, యేసు బాబు సిగ్నేచర్, మరియమ్మ సిగ్నేచర్, దావీదు సిగ్నేచర్. తప్పలేదా? మరో ఊరుకోలేదా? బైబుల్లో ఏముంది? అంగటిలో అంటే సంతలో అమ్మిన సరుకు ఏదైనా సరే మనస్సాక్షి కల్మషం లేకుండా ఆ అమ్మాయి క్షేమంగా వచ్చిన శుభ సందర్భంలో అందరికీ విందు ఏర్పాటు చేసుకుని, పక్క వాడికి, తెలిసిన వారికి, మరి కుటుంబీకులకి ఏర్పాటు చేసుకుని, మరి రవి గారిని బతుకోనుకుని ఈ చెట్టులో ఏర్పాటు చేసుకుంది, చక్కగా వండేసింది. ఇప్పుడు మనం ఏమని వస్తుంది అక్కడ? ఆ అంగటిలో అమ్మినది అంతయో దాన్ని తినవచ్చు. అమ్మాయి దాని కూర్చున్నాను తినచ్చు, చేతని కూడా నీ భాష కూడా తినద్దు అంటాడు. కానీ నా దేవుడు ఏమంటుంటే తినచ్చు, తినకూడదు. మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారు. అవతల వారి యొక్క మనస్సాక్షిని బాగా కసవాలా, అవతల వారి యొక్క మనస్సాక్షిని బాగా దేవుడు ప్రేమించాడు, దేవుడు గౌరవించాడు, దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాలని చూస్తున్నప్పుడు నువ్వు ఎవరో శాంతస్ కావాలంటే నీకు నచ్చిన వాక్యం పెట్టుకుని, నీకు నచ్చిన వ్యక్తిని ఇతరులను బాధపెట్టేస్తావు, బాధపడతాను. నువ్వు ఎవడో క్రీస్తు విరోధులను బాధ చేస్తున్నావు. పాపం వలన వచ్చి చేద్దాం బాబు. పాపం అంటే దొంగలు చేయట్లేదు, లేకపోతే బండి కథ చేయట్లేదు, లేకపోతే ఇంట్లో రాసిన వస్తువులు కనట్లేదు. పాపం ఏంటి? మేము ఎవరైతే ఏదైతే ప్రాంతం పెట్టారో అది నాకు వద్దన్నా ఎవరు చుట్టూ కేంద్రం అన్నాం అంతే అప్పుడు కూర్చుపోతే అప్ప శుక్రవారం మా పెద్ద ప్రాంతానికి మా చిన్న చాలా మంది ఏంటో బాబు ఎలాగంటే ఆయన పవిత్రుడా ఎవడో చెప్పాడు, నాలాంటి ఎవడో
అది మాటకి ఎలా అర్థంటే, కానీ ఈ మాట ఏమందంటే అవతల వారి యొక్క మనస్సాక్షిని నొప్పించుట దేవునికి విరోధంగా పాపం. అది ప్రత్యేకత. మనం బ్రతకలంతగా చిన్నవాడైనా పెద్దవాడైనా ఈ ఊరోడైనా ఏ ఊరోడైనా ఎదుటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టకూడదు. ఎవరో నీ పలహారం ఇచ్చాడు, తీసుకో, నీకు ఇష్టం తినా, లేకపోతే ఇంటికి ఆవుగట్టి ఆయన అనుకుంటాడు, అబ్బా బాబాయ్ తెలుసుకున్నారు, సంతోషంగా ఉంటుంది ఉండదు ఉండదా. అమ్మ తిరుపతి అంటానండి, తిరుపతి అది సైకిల్ కట్టు దిగినట్టు నువ్వు దేవుడు అన్న దెయ్యాలు చాలా ఉంటుందా మీ ఊళ్ళో కూడా. దేవా ఆ దెయ్యాలు మీరు అవ్వకూడదు. ప్రత్యేకత అంటే దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నా అందరినీ గౌరవించడం తెలుసు, అది ప్రత్యేకత. ఏ పొలంలో ఉంటే ఏ మతంలో నీకు విశ్వాసం అంటే విశ్వాసం ద్వారానే మనం దేవునిలో నమ్మకస్తులుగా ఉంటాం. అంతే తప్ప నువ్వు అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తా అని చెప్పేసి మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశాలు చెప్పేసి మొక్కేసేవాళ్ళు, మోకాళ్ళని నడిచేసేవాళ్ళు, తుల్లేసేవాళ్ళు, 3 శాతం మునిగిపోయేవాళ్ళు చాలా మంది తెచ్చేవాళ్ళు మీ ఊళ్ళోనూ ఉన్నారు, మా ఊళ్ళోనూ ఉన్నారు, ఏ ఊళ్ళైనా ఉంటారు. ఇటువంటి వాక్యం వాళ్ళకి తెలియదు. వాక్యాన్ని పరిశీలించి చదువుకోక ఎవడో చెప్పాడు బాగా మా బైబిల్ లేకుండా కన్ఫర్మ్ కావాలి అన్న అడిగేవాళ్ళుగా ఉండాలి. మీరు అడిగేవాళ్ళు నా చెప్పగలరో చెప్పిపోతే ఇంకే అమ్మ నువ్వు మా ఆయన అనుకోలేదని అనుకో, మీ మధ్య పాపం పాస్టర్ దగ్గర అందరూ విద్యుత్ పెట్టేస్తున్నారు. ఆయన అనుకున్నదండి భక్తకారులని ప్రార్థన చెప్పాలంటే నువ్వు దేవతే నీకు ఎందుకు వచ్చాక నువ్వు వచ్చాక ఆడవద్ద నీ వాళ్ళు చంపేస్తున్నాడు. ఎలా చెప్పేసి పాస్టర్ చెప్పేసి కుటుంబాలు సర్వనాశనం అయిన కుటుంబాలు, పాస్టర్ వాళ్ళ కుటుంబాలు నాశనం అయిన కుటుంబాలు ఎన్నో చదివిన అంటాను. వాస్తవం నేను నమ్మకూడదు. వాస్తవం చెప్పే వాక్యం మీ బైబిల్ ఉంటే నమ్మాలి. వ్యవహారం వచ్చాడంట వేరే వాళ్ళు అనమాటే బైబిల్లో వాక్యం చదవండి, ఆయన అడగండి. ఏం ఎంతకాలం నువ్వు ఆడికి మాకు బద్దలు చేసేసావు. మా ఇంట్లోకి ఏమి రాదు కానీ ఆ ఇంట్లోకి వెళ్తావా, ఆ ఇంట్లోకి ఏమి వెళ్ళదు కానీ మా ఇంట్లో బట్టలు కొట్టి చచ్చిపోతా చేసాము. గుర్తుపడు కృష్ణాలు చెప్తుంది ఏమంటే ఎవరైనా భోజనం మనకి భోజనం చేసి వస్తారా, ఎవరా శ్రీరామ గారికి భోజనం మనం వెళ్తామా అంటే శ్రీరామ చెప్పేసి చెప్పేసి నువ్వు చెప్పాడా ఈ 7 చనిపోయే లోపల. దీంట్లో సత్యం ఏమిటి, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు దీంట్లో ఉన్న నిజం ఏమిటో తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చదవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అలాంటి అనుభూతి రఘుగారి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు అర్థమైనంత జ్ఞానాన్ని ఇస్తాడు.